హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? 2 డేస్ స్పెషల్ వచ్చి కరివేపాకు అల్లం చట్నీ ఎట్లా చేద్దామని చూస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక బాణాలు పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మనం ధనియాలు వేసిన తర్వాత ఎండుమిర్చి కొంచెం కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాత మళ్ళీ బాణాలు పెట్టేసి ఆయిల్ పోసేసి కరివేపాకు ఉంది కదా ఫ్రెండ్స్, ఫ్రెష్గా కరివేపాకు బాగా వేసి బాగా ఎనుపుకోవాలి ఫ్రెండ్స్. అది బాగా ఎనిపిన తర్వాత దాన్ని పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మళ్ళీ ఆయిల్ కొంచెం పోసేసి మనం అల్లం వచ్చి చిన్నగా తరిగి పెట్టుకుంటాం కదా, ఆ అల్లం ముక్కలు వేసేసి బాగా గోల్డ్ కలర్ రావాలి ఫ్రెండ్స్. గోల్డ్గా వచ్చిన తర్వాత మనం తెల్లగడ్డలు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఆ తెల్లగడ్డలు వేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఆ ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టమాటో కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆ టమాటాలు వేసి అది కూడా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో మీకు పచ్చిమిర్చి ఇష్టమైనప్పుడు మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను వేసాను ఫ్రెండ్స్, బాగుంటుంది. మనం టమాటాలు ఎర్రగడ్డలు వేసినాం కదా ఫ్రెండ్స్, అది బాగా వాడ్చేదానికి మనం రాయలు ఉప్పు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది వేస్తే త్వరగా బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్. బాగా మగ్గిన తర్వాత మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది ఇంకా టేస్ట్. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలిపెట్టిన తర్వాత చింతపండు వేసుకునేసి అది బాగా కలపెట్టుకునేసి అంతే ఫ్రెండ్స్. 5 minutes బాగా ఆరపెట్టుకొని అంతే మిక్సీ పట్టేసి కరివేపాకు అల్లం చట్నీ ఎట్లుంది చెప్పండి ఫ్రెండ్స్. తిని టేస్ట్